వాతావరణ మార్పులతో వైరస్ విజృంభిస్తోంది. రకరకాల అంటువ్యాధులు, విషజ్వరాలతో జనం మంచం పడుతున్నారు. ఓవైపు ఫ్లూ వైరస్ ఇప్పుడిప్పుడే తగ్గుతుంటే మరోవైపు గౌత పిల్లల సమస్య పట్టి పీడిస్తోంది. మమ్స్ వ్యాధితో నిత్యం పదుల సంఖ్యలో పేషెంట్లు హాస్పిటల్లో చేరుతున్నారు. చిన్నపిల్లల్లో వచ్చే మమ్స్ పెద్దవాళ్లకు కూడా అటాక్ అవుతుండటంతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు డాక్టర్లు. చిన్న పిల్లల్లో సాధారణంగా వచ్చే వ్యాధుల్లో గవత పిల్లలు ఒకటి. దీన్నే మమ్స్ గా పిలుస్తారు. ఆటలమ్మలాగే ఇది కూడా వైరస్ తో వచ్చే సమస్య అంటున్నారు డాక్టర్లు. 5 నుంచి 15 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. అయితే ప్రస్తుతం ఈ వ్యాధి పెద్దవాళ్లలో కూడా వస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పునకు తోడు వ్యాధి వస్తుండటంతో ఈ తరహా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, గాంధీ, నీలోఫర్, ఉస్మానియా దవాఖానాలకు మమ్స్ తో బాధపడుతున్న వారు క్యూ కడుతున్నారు. పిల్లలతో పోలిస్తే పెద్దవాళ్లలో గవత పిల్లల సమస్య తీవ్రంగా ఉందంటున్నారు డాక్టర్లు. నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయని, వ్యాధి ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉండటంతో పరిశుభ్రత పాటించాలంటున్నారు. వైరస్ ఒంట్లో చేరిన తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడేందుకు 20 రోజులు పడుతుందంటున్నారు నిపుణులు. తొలి దశ లక్షణాలున్న వారి నుంచి కూడా వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందంటున్నారు. నోటిలోని గ్రంథుల్లో ఉన్న వైరస్ క్రమంగా నాడులపై ప్రభావం చూపుతుందని, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. చంపల దగ్గర, చెవి ముందు భాగంలో ఉండే లాలాజల గ్రంథులు 2 వైపులా వాచి బాధ పెడతాయని, ఈ సమయంలో చెవిపోటు కూడా రావచ్చంటున్నారు. మమ్స్ అనేది వైరస్ వలన వస్తుంది. మమ్స్ వైరస్ వలన దాన్ని మనం తెలుగులో గౌత బిల్లలు అని కూడా అంటాం అన్నమాట. సో దాంట్లో దవడల దగ్గర వాపు రావడము, ఈ ఉమ్ము తయారయ్యే సలైవరీ గ్లాండ్స్ అని ఉంటాయి దవడల దగ్గర, అవి వాపు రావడము. సో ఇది ఎక్కువ మటుకు మనం చూసేది చిన్నపిల్లల్లో. సో చిన్నపిల్లలు జనరల్గా మనం వ్యాక్సిన్ ఇచ్చేస్తాం. 9 monthsకి కలిపి MMR అనే వ్యాక్సిన్ ఇస్తాము. సో ఆ వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళలో ఇది వచ్చే రిస్క్ ఎక్కువ. సో ఈ మమ్స్ వచ్చిన వాళ్ళ క్లోజ్గా ఉండడం, మన ఇన్ఫెక్షన్కి సోకిన వాళ్ళతో దగ్గరగా ఉండడము, ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు వాడే వస్తువులు, మనం గ్లాసులు, ప్లేట్లు, వాళ్ళు వాడే కప్పులు అవి వాడటం వలన దానివల్ల కూడా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. సమయానికి వ్యాధిని గుర్తించుకుంటే వైరస్ ఇతర భాగాలకు సోకే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. మెదడు వాపు, కాలేయం, క్లోమ గ్రంథుల్లో వాపు లాంటివి వచ్చే అవకాశం ఉందంటున్నారు. చిన్నపిల్లలకు MMR వ్యాక్సిన్ వేయించడంతో ఈ వ్యాధి వచ్చే అవకాశం తక్కువగా ఉందని చెబుతున్నారు. వ్యాధి వచ్చినట్టు అనుమానం ఉన్న వారికి యాంటీబాడీ, IgM, IgG లాంటి పరీక్షలు చేసి నిర్ధారించవచ్చంటున్నారు.